ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 22/6/2026 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజజ్యేష్ఠమాసము, శుక్లపక్షము, అష్టమి మధ్యాహ్నం 3:44 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది. ఈరోజు ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉదయం 10:24 వరకు ఉండి తదుపరి హస్త నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడి రాత్రి తెల్లవారుజామున 5:33 ప్రారంభమై రేపు సూర్యోదయం తర్వాత కూడా అమృత గడియ వ్యాప్తి ఉంది, గుర్తుంచుకోండి. వర్జము రాత్రి 7:20 నుంచి 9:02 వరకు. దుర్ముహూర్తం ఉదయం అంటే మధ్యాహ్నం 12:44 నుంచి 1:36 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:20 నుంచి 4:13 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. రాహుకాలం ఉదయం 7:24 నుంచి 8:54 వరకు. సూర్యోదయం 5:47కి, సూర్యాస్తమయం 6:49. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి తొందరపాటుతనము, కంగారు, అనవసరమైన వివాదాల్లోకి వెళ్ళడం, తగుదునమ్మా అని పక్క వాళ్ళ పని మనం తలకెత్తుకోవడం ఇబ్బంది కలుగుతుంది. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి నష్టకాలం. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, కళాకారుల క్రీడా నష్టం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. దుష్టుల సాంగత్యం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అనవసరమైనటువంటి దుష్కరులతో మీరు ఎట్టి స్నేహాన్ని పెంచుకోకూడదు, అది ప్రమాదం కలిగిస్తుంది. వాహనం ఎవరికి ఇవ్వకండి, ఇతరుల వాహనం నడపకండి. మద్యపాన సేవనం, సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేని ప్రయాణం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. సీట్ బెల్ట్ పెట్టుకొని రహదారి మీద ప్రయాణం చేయండి, లేదా ఇబ్బందులు కలిగే అవకాశాలు. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండండి. అగ్నిపదం జరగవచ్చు. నేల జారడం వల్ల అంటే నేల మీద వెళ్తున్నప్పుడు జారి పడిపోవడం జరిగే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలకు కొద్దిగా ఇబ్బందికర వాతావరణం, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసరపు ప్రేమ వ్యవహారాలు కుటుంబ విచ్ఛిన్నానికి కారణమయ్యే అవకాశం ఉంది. జుగుప్సాకరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోకండి, ప్రమాదంలో పడకండి. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతులు, పూలు పడుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నష్టాలు, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో ముఖ్యంగా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. దర్శకులు మాత్రం మోసపోవడం, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, ఈవెంట్ చేసేవారికి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. పనికిరానటువంటి ప్రసంగాలు చేయకండి. అతి వాగుడు, అతిగా తినడం రెండు మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. ఈ రాశి వారు తప్పనిసరిగా భగవద్గీత పారాయణం 6 నుంచి 9 అధ్యాయాలు చదవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. జన్మ జాతకం చూపించుకోవడం, తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి 10 మందితో షేర్ చేయించండి, మర్చిపోకుండా చేయండి. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. శనగలు, కందులు దానంగా ఇవ్వడం వల్ల కూడా మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 8:02 నుంచి 8:56 వరకు, తిరిగి సాయంకాలం 4:13 నుంచి 5:07 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్యము, స్థైర్యము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగం అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులకి క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, అనుకూలమైన ధనధాన్య వృద్ధి, ఆర్థిక ఆనందాది శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే శుభతరుడు, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి ఉంటుంది. రోగనాశనం, రుణవిమోచనం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశీయానం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, అలాగే మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో మంచి లాభాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో, స్వదేశంలో, విదేశాల్లో కూడా మంచి అనుకూలవంతమైన శుభస్థితి, ధన కనక వస్తువాహన ప్రాప్తి, ప్రశాంతమైన
శుభజీవనం, ఆనందయోగం. ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి తొందరపాటుతనము, చికాకు, అసహనం, మద్యపాన సేవనం, తొందరపాటు నిర్ణయాలు చికాకు కలిగిస్తాయి. లేనిపోయిన అనవసరపు అనర్థాలు కలిగించిన అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా నష్టాలు. కళాకారులకు, క్రీడాకారులకు ఇబ్బంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం. రాజకీయ రంగంలో అసమానతలు, తొందరపాటు నిర్ణయాలు, పదవీచ్యుతులయ్యే అవకాశాలు. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి నష్టం వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగ భంగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల నష్టాన్ని పొందుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశీ ప్రయాణం అంతగా మంచిది కాదు. లేనిపోయిన అలవాట్లు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. దుష్టుల సాంగత్యం, ముష్కరులతో, ధర్మ వ్యతిరేకులతో మీ పరిచయాలను తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. మీ వాహనం దొంగిలించబడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ అధికారులు అధిక బాధ్యతలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు. విదేశాలకు వెళ్లే ప్రయత్నం కాస్త మానుకోవడం మంచిది. తప్పకుండా జన్మజాతకాన్ని చూయించుకోండి. తద్వారా మీకు అనుకూలమైన శుభ ఫలితాలు ఉంటాయి. లేదా నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త. ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టంగా చెప్పబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. తీర్థయాత్ర సేవన మంచిది కాదు. భగవద్గీత పారాయణం 4 నుంచి 8 అధ్యాయాలు తప్పకుండా చదవండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం, ఈశ్వర ఆరాధన. ఎక్కడైనా ఉద్యోగరీత్యా బయటికి వెళ్తున్నప్పుడు, వ్యాపారం వెళ్తున్నప్పుడు ఈశ్వర సందర్శన చేసుకుని వెళ్ళండి. తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:14 నుంచి 10:06 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2, 6 అంకెలను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి ఆనంద యోగం, సమస్త శుభయోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ ధనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం. సువర్ణ, వజ్ర, ఆభరణ ప్రాప్తి, వాహన యోగము. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం. సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ రావడం. కళాకారులకు, క్రీడాకారులకు అనుకూలత. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను రైతన్నలకి మంచి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ప్రశాంతమైనటువంటి ఆర్థిక ఆనందాది. విదేశీయాన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. కోర్టు వివాదాలు సమసిపోవడం. అనుకున్నది సాధించే శుభతరుణం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభకరం, వాక్చాతుర్యం, ధనయోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ ధన ప్రాప్తి. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం. వస్తు లాభం, వాహన యోగం, శుభవార్తా శ్రవణం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, శుభకర ప్రయాణాలు, విద్యా లాభం, ఉద్యోగ లాభం. విదేశాలు కూడా అనుకూలవంతమైన విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. ఆనందకరమైన సంపద, ధనవృద్ధి, కార్యసిద్ధి, ప్రశాంతత, బంధుమిత్రులతో అనుకూలత. ఈవెంట్ చేసేవారు కూడా మంచి ఈవెంట్స్ లభించడం. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి. రాజకీయ రంగంలో అనుకూలత. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను అభివృద్ధి. నర్సరీ తోటలు, పూజా వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభం. విద్యా, ఉద్యోగ, వ్యాపారాల్లో, స్వదేశంలో, విదేశాలకు కూడా అనుకూలత. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం. వ్యాపారపరంగా అనుకూలత. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభతరుణంగా చెప్పబడుతోంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. తీర్థయాత్ర సేవన, వాహన యోగం. విదేశాల్లో స్థిర నివాసం ఒక పండగ వాతావరణంగా చెప్పబడుతోంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యారాశి వారికి కూడా అదృష్ట యోగమే. సువర్ణ, వజ్ర, ఆభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ వృద్ధి, పరిపూర్ణ విద్యా ప్రాప్తి, పోటీ పరీక్షల విజయం, అకాడమిక్ ఎడ్యుకేషన్ అనుకూలత, మంచి కళాశాల ప్రవేశం,
విదేశాల్లో స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు. సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి. ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. రాజకీయ రంగంలో అనుకూలత. సినిమా రంగంలో లాభాలు. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి. మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెట్ల వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి. మంచి అదృష్ట యోగం, ఆనంద యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే శుభయోగాలు. వస్తులాభం, వాహన యోగం, చాలా మంచి ప్రశాంతమైన జీవనం, మంచి ఆర్థికమైనటువంటి అభివృద్ధి కనబడుతుంది. అప్పుల బాధ నుంచి విముక్తులవుతారు. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశం, పట్టుదల. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను దృష్టి అని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి తప్పకుండా జన్మజాతకం చూయించుకోండి. ఇది హెచ్చరిక. ఈరోజు ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు. ధన నష్టము, వాహన ప్రమాదము, ఇంటి పట్టున అనవసర ఘర్షణ వాతావరణం, ఆస్తి పంపకాల గురించి ఇబ్బంది పడే అవకాశం. కన్సల్టెన్సీ ఆధారపడవద్దు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు. ఈవెంట్ చేసే వారికి నష్టం. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి నష్టాలు పొందుకోవడం. రాజకీయ రంగంలో ఇబ్బందులు, అవమానాలు. కళాకారులు, క్రీడాకారులకి నష్టపోవడం. డోపింగ్ టెస్టుల్లో పట్టుబడడం. సినిమా రంగంలో తీవ్ర వ్యాపార నష్టము, అనుకోని ఇబ్బందులు, రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లవారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం నష్టాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల పనులు తీవ్ర నష్టాన్ని పొందుకునే అవకాశాలు. స్వదేశంలో, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో తీవ్రమైనటువంటి ఆటంకాలు ఉన్నాయి. స్వదేశానికి బలవంతంగా పంపించే అవకాశం ఉంది. జాగ్రత్త. అనుకున్నటువంటి రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో తీవ్ర నష్టాన్ని పొందుకుంటారు. అనుకోనటువంటి ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త. అలాగే సువర్ణ వజ్రాభరణాలు పోగొట్టుకోవడం కానీ, లేదా వాహనం దొంగిలించబడడం కానీ, చెడ్డవారితో స్నేహం కానీ మీకు ప్రమాదాన్ని కలిగించవచ్చు. చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి భగవద్గీత పారాయణం 4 నుంచి 11 అధ్యాయాలు చదవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. తప్పనిసరిగా అభిషేకం చేయించుకోవడం మంచిది. శివుడికి అభిషేకం చేయడం వల్ల, అది కూడా భస్మాభిషేకం చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 6:14 నుంచి 8:27 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలు కనబడుతున్నాయి. ధనయోగం, ఆనందం, ఐశ్వర్యం, రోగనాశనం, రుణవిమోచనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థులకి స్వదేశంలో, విదేశాల అద్భుతమైనటువంటి యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ముఖ్యంగా ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు, శుభకరమైన సంతాన ప్రాప్తి. సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగం. ధనగణక వస్తువుల ప్రాప్తి బాగా ఉంటుంది. విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాల, ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా మంచి అనుకూలత, ఆనంద యోగం, ఉద్యోగ లాభం, విదేశీయానం, రుణ విమోచనం, ప్రశాంతం, ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి వృత్తి ఉద్యోగాదుల లాభాలు, మంచి మాట పట్టుదల, గౌరవము, ఆనందము, శుభవార్తాశ్రవణము, మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, సంతాన యోగము, వివాహ యోగము, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపారాదుల లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లవారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, మంచి ప్రశాంతమైన జీవనం, వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ వృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా లాభవంతమైన స్థితి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మకర రాశి వారికి సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ ధన ప్రాప్తి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వివిధ బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి లాభాలు, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, రైతులు, పూలు, పలుకురగాయలు పండించే వారికి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభం, ఈవెంట్ చేసే వరకు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార ఆనంద యోగాలు బాగా కనబడుతున్నాయి. అప్పుల బాధల నుంచి విముక్తులవుతారు. ఉద్యోగంలో స్థిరత్వము, ప్రశాంతమైన కుటుంబ వృద్ధి, మీరు అనుకున్న ప్రతి పనిలో విజయం సాధించే అవకాశం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి ఆర్థిక నష్టము, కుటుంబంలో అనవసరమైన నుండి అగౌరవాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, మధ్యవర్తిత్వం వల్ల ప్రమాదం, లేనిపోని వివాదాలకు తెరతీయడం, ఆర్థిక విషయాల్లో నష్టము, లాటరీల వైపు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ వైపు వెళ్ళకూడదు. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో నష్టాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వివిధ బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి నష్టకాలము, తొందరపాటు నిర్ణయాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో, స్వదేశంలో, విదేశాల్లో నష్టాలు పొందుకునే అవకాశం, అనవసరమైన పనికిరాని ప్రయాణ, పనికిమాలిన ప్రసంగ, లేనిపోని వివాదాలు కలిగించుకోవడం, అనవసరంగా ఈ వేద పండితులు, ఈ జ్యోతిష పండితులు డిబేట్లలో పాలు పంచుకోకండి, ప్రమాదంలో పొందుకుంటారు. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరోని తప్పుడు సమాచారం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో నష్టాలు పొందుకోవడం, అనవసర అనర్థాలు, తొందరపాటు నిర్ణయాలు, ఇదంతా మీకు లేనిపోని చికాకులు కలుగుతూ పోతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మధ్యవర్తిత్వం చేయకండి. అలాగే వివాహాలు, నిశ్చితాంబులు జరుగుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. కన్సల్టెన్సీని ఆధారపడొద్దు, మ్యారేజ్ మీద తప్పుడు సమాచారాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వరకు నష్టాలు, అనుకోని ఇబ్బందులు. తప్పకుండా జన్మజాతకం చూపించండి. 10 మందికి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. దానివల్ల 10 మందికి అనుకూల శుభ ఫలితాలు ఉంటాయి, లేదా నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుందిగా. మంచి విషయం 10 మంది చెప్పడం మంచిది. బాబు నాది రాశి ఇట్లా ఉంది, జాగ్రత్త, నీ రాశి ఫలితాలు చూసుకోవాలంటే ఆస్ట్రో సిండికేట్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలి. తద్వారా మనకి పుణ్యబలం పెరుగుతుంది. దానివల్ల మన ప్రయోజనాన్ని పొందుకుంటాం. కార్యసిద్ధి, వ్యవహార లాభాలు ఉంటాయి. ఈ విషయాన్ని గమనించుకోండి, సబ్స్క్రైబ్ చేయించండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కూడా ఫాలో అవ్వండి. ఏదైనా రోజు మీకు తొందరపాటు నిర్ణయాలు, చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఇతరుల మీద ఆధారపడకూడదు. పనికి మన ప్రసంగం చేయకండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. అపాత్రదానం చేయకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండండి. దుష్టులకి దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో మమేకం అవ్వడం వల్ల మంచి ప్రయోజనం. కుటుంబ తగాదాలకి నాంది పలకకూడదు. కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించే అవకాశం, జాగ్రత్త. ఈరోజు మీరు తప్పనిసరిగా భగవద్గీత పారాయణం 8 నుంచి 13 అధ్యాయాలు చదవండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్య స్తోత్రం, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఉదయం 7:29 నుంచి 9 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి వివాహ యోగం, సంతాన యోగం, బుద్ధి లాభం, భగవన్ కార్యంలో పాలు పంచుకునే అవకాశాలు, ధనధాన్య వృద్ధి, ఆర్థిక విషయాల వెసులుబాటు, అప్పుల బాధ నుంచి విముక్తులవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారులకు, క్రీడాకారులకు అనుకూలవంతమైన శుభస్థితి, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో, స్వదేశంలో, విదేశాలకు మంచి లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, శత్రునాశన, మిత్రలాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వివిధ బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి ఉత్తమ విద్యాభివృద్ధి, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాల లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లేవారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించేవారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారులకు మంచి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో ధన ప్రాప్తి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లేవారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు బలంగా ఉన్నాయి. వీరికి 8 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.